హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. ఎలాంటి హడావిడి లేకుండా పవన్ కళ్యాణ్ కొత్త మూవీ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేసేస్తారట. అదేంటి, పవన్ ప్రజెంట్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు కదా. ఇంతకీ ఇది ఏ సినిమా ఏంటి సంగతి తెలియాలంటే డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే. మెగా ఫ్యాన్స్ కి ఫీస్ట్ రెడీ. గత కొన్నాళ్ళ నుంచి వస్తున్న గాసిప్ ఇప్పుడు నిజమైపోయింది. మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు కలిసి చేస్తే చూడాలని ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఆచార్య మూవీలో కలిసి నటించారు. కానీ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఈ క్రమంలోనే పవన్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి మల్టీ స్టారర్ చేస్తారని గత కొన్ని రోజుల నుంచి న్యూస్ తెగ సర్క్యులేట్ అయింది. ఇప్పుడు అది అఫీషియల్ అయిపోయింది. 2018లో అజ్ఞాతవాసి తర్వాత రాజకీయాల్లోకి వెళ్తానని, సినిమాలు చేయడం ఇక ఆపేస్తానని అన్నారు. తర్వాత కొన్నేళ్లకు మళ్ళీ మూవీస్లోకి రీ ఎంట్రీ ఇచ్చేశారు. పాలిటిక్స్, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో పవన్ నుంచి ఇప్పటికీ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మూవీస్ వచ్చాయి. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి మూవీస్ కూడా లైనప్ లో ఉన్నాయి. ఇలా ఫుల్ ప్యాక్డ్ గా మూవీస్ ఉన్నప్పటికీ వినోదయ సీతం రీమేక్ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఇదే హైదరాబాద్ లో లాంఛనంగా స్టార్ట్ అయింది. తమిళంలో హిట్ అయిన ఈ సినిమాలో సముద్రకని లీడ్ రోల్ చేయడంతో పాటు డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు దీన్నే తెలుగులో పవన్, సాయి ధరమ్ తేజ్లతో తీస్తున్నారు. ఇక్కడ కూడా సముద్రకనే డైరెక్ట్ చేయనున్నారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా చేసి రిలీజ్ చేసేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల హడావుడి స్టార్ట్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డేట్స్ కుదిరిన వెంటనే సినిమా షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది. మరి అసలు ఏమాత్రం హడావిడి లేకుండా పవన్ మూవీ స్టార్ట్ అయిపోవడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్లో పోస్ట్ చేయండి.